ఇగో ఈ అసలు దొంగ గురించి చూద్దాం. ప్రకటనలు లేవు, పరామర్శలు లేవు, వర్షాలు వరదలపై కేసీఆర్ సైలెంట్, బాధితులకు ధైర్యం కల్పించకుండా ఫామ్ హౌస్కే పరిమితం. 2020 హైదరాబాద్ వరదల టైంలోనూ ఇలాగే ముంపు ప్రాంతాల్లో పర్యటించకుండా ప్రగతి భవన్లోనే బడ్జెట్పై చర్చలకు గైర్హాజరు, ప్రతిపక్ష నేత హోదా ఉన్న ప్రజలకు దూరంగానే అంటూ చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో ఆస్తి ప్రాణనష్టం సంభవించింది. 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వం ప్రకటించింది. సహాయక చర్యల్లో సర్కారు నిమగ్నమవగా ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ శ్రేణులకు సైతం ఆయన ఎలాంటి పిలుపునివ్వకపోవడంతోనూ క్యాడర్లో అయోమయం నెలకొన్నది. 2020లో హైదరాబాద్లో కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఆ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రగతి భవన్కి పరిమితమయ్యారు తప్ప కాలనీల్లో పర్యటించి బాధితులు పరామర్శించలేదని, వారికి ధైర్యం చెప్పేటువంటి కల్పించలేపని విమర్శలు వచ్చాయి. ఏపీలో ప్రతిపక్ష నేత హోదా లేకున్నా జగన్ బాధితులు పరామర్శించంటే కేసీఆర్ మాత్రం సైలెంట్గా ఉండిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో ఇక్కడ నేనేమంటా ఉన్నానంటే, కేసీఆర్ నీదొక బతుకు, నువ్వు ఒక మనిషివి, ఇక నువ్వు అసలు ఇక నేనేమనాలు కూడా అర్థమవుతలేదు. ఎందుకు ఫామ్ హౌస్లో ఏం బిక్తా ఉన్నావు? తాయి పంటున్నావా? లేకపోతే ఇంకేం చేస్తూ ఉన్నావు? వచ్చి వరద బాధితులను పరామర్శిస్తే ప్రభుత్వం ఇంకా అలర్ట్ అవుతుంది కదా, ఎందుకు చేయట్లేదు? సిగ్గుమాలిన బతుకు నీదో బతుకు, నువ్వు కథ, నువ్వు ఉండేందుకు అనవసరంగా భూమికి బార. నువ్వు రాష్ట్రంలో భారీ వరదలతో ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. అయితే ఈ అంశంపై ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సైలెంట్గా ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. ఫామ్ హౌస్లో వదిలి బయటకు రాకపోవడం, కనీసం ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ శ్రేణులకు సైతం ఎలాంటి పిలుపు ఇవ్వకపోవడంతో క్యాడర్లోనూ అయోమయం నెలకొన్నది. వరదలతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వారికి పార్టీ తరఫున ఎలాంటి సాయం ప్రకటించకపోవడం, విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు భరోసా కల్పించాల్సి ఉండగా మౌనంగా ఉండడం విమర్శలు దారితీస్తున్నాయి. మాటలకే పరిమితమా? 2020లోని ఇలాగే. సో ఏపీలో జగన్ పర్యటన చూసైనా సిగ్గు తెచ్చుకోరా దిక్కుమాలలోడా, సిగ్గు తెచ్చుకో. ఎందుకు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఖచ్చితంగా ప్రజల కోసం ఉండాలి. కానీ ఈరోజు ఫామ్ హౌస్లో ఉంటూ, ఫామ్ హౌస్లో తాక్కుంటూ పడుకుంటూ అసలు ఏం చేస్తా ఉన్నాడు ఆయనే? ఈయననా మనకు ఈయన ప్రతిపక్ష నేతనా? కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేతనా? గతంలో 10 సంవత్సరాలు సీఎంగా చేసినట్టు నమ్మాలా? ఏం చేస్తాం మరిగా? అట్లా తయారైంది ఈ బతుకు. సిగ్గుండాలి కొంచెం క్యాడర్ను, కనీసం క్యాడర్కు పిలుపు లేదు. అసలు వీటిపైన ఒక ప్రకటన లేదు. ఈయన ఒక ప్రతిపక్ష నాయకుడు, మనం గౌరవించాలి ఈయనని. ఏమనంటే కొంతమంది ఈ కాలకేయులకు సంబంధించిన గ్యాంగ్ ఒకటి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే పాత వీడియోలు తీసి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. అరే ఆడ వరదతోటి ఇష్టం వచ్చిన పాపం వాళ్ళంతా పేదోళ్ళంతా ఇల్లు కోల్పోయి బాధపడతా ఉంటే వీళ్ళకు ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి సమయం ఉంటుంది. కానీ అక్కడికి పోయి సహకార చర్యలు చేద్దామనేటువంటి సోగిలేనటువంటి చాతగాని దద్దమ్మలు, అంటే ఇదా రాజా తదా ప్రజ. బాస్ ఏమో ఫామ్ హౌస్ తాయి పంటాడు, ఇంకో బాస్ ఏమో యుఎస్ పోతాడు. ఇక క్యాడర్ ఏం చేస్తారు? యథా రాజా తదా ప్రజ, అంతే, వేరే ఏది లేదు ఇక్కడ.